ఎర్రటి ఎండలకు మనుషుల పరిస్థితి పెంక మీద మక్క గింజ లెక్కనే తయారైతున్నది. పొద్దుగాల ఏడిట్స్ అందే ఎగవాడి కొడుతున్నాడు ఎండదేవుడు. మరిగా ఎండ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎండదేవుని అనుగ్రహం దొరికి మనం మాత్రం సల్లగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక చూడుర్రి, అద్రిపోయే షిట్కా ఒకటి చెప్తున్నాం. చిట్కా ఏంటిదో అనుకున్నారు, జేబులో ఓ ఉల్లిగడ్డ పెట్టుకోండి. అవునా అంటే బాగా ఊరిన దూర ఉల్లిగడ్డను జేబులో పెట్టుకోండి. ఓసిని కథ పాడుగాను, ఎండలకు ఉల్లిగడ్డలకు సంబంధం ఏంటిది అని అంటారా? మాకైతే తెలియదు. ఇగో ఈసారి చెప్తున్నాడు చూడండి. జవాన్ దిక్తా హూं पर मेरी आत्मा बड़ी बूढ़ी है. पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको. కాదన్నట్టు ఎండాకాలంలో ఏసీలు కూలర్లు ఎందుకు దండగా, జేబులో ఉల్లిగడ్డ ఉండగా అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇంతకు సార్ ఎవరిలో ఎరికే కదా, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గునా అనే జిల్లాలో ఓ మీటింగ్ అయితే అక్కడికి పోయిండు సారు. అక్కడ ఇక మాటల మాట ఎండల గురించి మాట్లాడుకుంటా, బయట 50 డిగ్రీల ఎండ ఉన్నా తనకేం కాదని, ఏటికంటే జేబులో ఉల్లిగడ్డ పెట్టుకుంటానని చెప్పిండు సారు. ఇక ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతాంది. మంత్రి ముచ్చట్ల మీద నెట్టన్నలు పొట్టు ట్రోలింగ్ చేస్తుండ్రు. ఆయన ఆఫీసులున్న ఏసీల ఫోటోలను మార్కు చేసి సోషల్ మీడియాలో పెడుతుండ్రు. ఆఫీసు రూమ్ లో 4 మూలల 4 ఉల్లిగడ్డలు పెట్టుకోక ఏసీలేంటికి పెట్టుకుంటావు సారు అని కొంతమంది కామెంట్లు రాస్తుంటే, ఇప్పటి సంది ఎండాకాలం ఏసీలకు బదులు ఉల్లిగడ్డ బత్తాలు కొనుక్కోవాలి కావచ్చు అని ఇంకింతమంది కామెంట్లు రాస్తుండ్రు. ఉల్లిగడ్డలకు ఎండకు సంబంధమే లేదు. సెంటర్ మంత్రి అయ్యుండి, చదువుకున్న మనిషి అయ్యుండి గీసోంటి తాడు బొంగరం లేని ముచ్చట్లు చెప్తారా అని ఇంకింతమంది కోపానికి వస్తుండ్రు. మొత్తానికైతే ఎర్రటి ఎండాకాలంలో సెంటర్ మంత్రి నోటెంట వచ్చిన గీ ఉల్లిగడ్డ ముచ్చట చూసి గమ్మతున్నది కదా అనుకుంటారు ఇంకింతమంది జనాలు.